హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీదైతే ఇదైతే వీడియో చేస్తున్నాను నేను. రిక్వెస్ట్ ఏంటంటే ఎఫ్ఎస్డి అండ్ రియాక్ట్ నావిగేషన్ గురించి అయితే చెప్పమన్నారు అనమాట. సో ఎఫ్ఎస్డి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్. ఎఫ్ఎస్డి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ బోత్ మీడియం పైన వర్క్ చేస్తారనమాట. సో ఇక్కడ రియాక్ట్ నావిగేషన్ అనేది ఇక్కడ దీనికి సెపరేట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేవాడు దానికి సంబంధించి దేంతోనైనా వర్క్ చేస్తాడు అనమాట. నోట్ జేఎస్ అవ్వచ్చు, రియాక్ట్ జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఆర్ ఇప్పుడు ఆయన రిక్వైర్మెంట్ అది కాబట్టి ఆయనకి మేబీ జాబ్ ఆఫర్ వచ్చి ఉండొచ్చు. సో ఆఫర్ దాన్ని బట్టి ఆయనైతే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి దీని గురించి కూడా చెప్తాను. రియాక్ట్ నాగ్ గురించి అడిగారు. రియాక్ట్ నాగ్ అంటే రియాక్ట్ నావిగేషన్ అనమాట. సో అది ఎందుకు యూజ్ అవుద్ది, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, కోడింగ్ ఎలా, దానివల్ల యూజ్ ఏంటి, అసలు దాని మీద ఎలా వర్క్ చేస్తారని దాని గురించి కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ ఎఫ్ఎస్డిలో ఫుల్ స్టాక్ డెవలపర్ మీకు తెలిసినట్టు ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాల్సినవి ఏంటి అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు చేసే వర్క్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళు యూజర్ ఇంటర్ఫేసెస్ మీద వర్క్ చేస్తారనమాట. మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళకి యాప్ డెవలప్మెంట్లోని అండ్ నెక్స్ట్ ఈ యూజర్ స్క్రీన్స్ ఉంటాయి కదా, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్స్, వాళ్ళ యూజర్ ఇంటరాక్ట్ అయ్యే ఎలా అట్రాక్ట్ చేసేది ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారనమాట. సో ఫుల్ స్టాక్ డెవలపర్ బ్యాక్ అండ్ కోడ్ పైన వర్క్ చేసే అవకాశం ఉంది, ఆర్ఎల్స్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ మీద కూడా వర్క్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళకి కావాల్సిన మ్యాక్సిమం స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్, యాంగ్లర్ అండ్ టైప్ స్క్రిప్ట్ అండ్ నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఇలా చాలా అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అనేవాడు చాలా డైమెన్షన్స్లో వర్క్ చేస్తాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయనకి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అవుతారు, ఐ మీన్ ఎక్స్టర్నల్ టీమ్స్ ఉంటాయి. మనం ఏదైనా యాప్ డెవలప్ చేసేటప్పుడు ఓన్లీ కోడింగ్తోనే కాదు కదా, ఇంకా సపరేట్ చాలా టీమ్స్ కావాలి. దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టీమ్ ఏంటంటే యూఎక్స్ యూఐ డిజైనర్స్ అనమాట. యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, దీని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను యూఎక్స్ అండ్ యూఐ గురించి. సో ఇక్కడ నార్మల్గా ఒక లైన్లో చెప్పాలంటే యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్స్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్ఫేస్ చూడడానికి ఎలా ఉంటుంది ఈ డిజైన్స్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. సో వాళ్ళతో ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టీమ్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతారనమాట. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేసేయడానికి వాళ్ళు కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కూడా యూజ్ చేస్తారు కోడింగ్లో మనకి. దాంట్లో ఫ్రంట్ అండ్ కోడ్, ఇలాంటి ఫ్రంట్ అండ్ కోడ్ రాసినప్పుడు కానీ బ్యాక్ అండ్ కోడ్ రాసినప్పుడు కానీ ఫ్రేమ్ వర్క్స్ అనే పదాలు మీరు ఉంటారు. సో మ్యాక్సిమం ఫుల్ స్టాక్ డెవలపర్స్ వాళ్ళు యూజ్ చేసేవి ఏంటంటే జాస్మిన్ ఆర్ యాంగ్లర్ కానీ లేకపోతే కర్మ, సైప్రస్, ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి అనమాట. మనకి ఇవన్నీ వింటున్నా కూడా అసలు ఇన్ని రకాలు ఉంటాయి అనమాట. మనం ఎంత తెలిసినా కూడా ఇంకా ఇంకా ప్రతి ఇయర్ చాలా ఫ్రేమ్ వర్క్స్ అనేవి డెవలప్ అయ్యి క్రియేట్ అయ్యి వస్తుంటాం అన్నమాట. ఇలా క్రియేట్ అవుతూనే ఉంటాయి అనమాట. మనం దాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతిది కూడా అప్డేట్ కొత్తగా వచ్చినా కానీ లేకపోతే పాత దాని మీద అప్డేట్ వచ్చినా కానీ ప్రతిదీ మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఎజ్యూర్ సర్వీసెస్ ఏదైనా లింక్, మనం నార్మల్గా డేటా ఏదైనా సిస్టమ్ టు సిస్టమ్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి క్లౌడ్ బేస్డ్ ఏమైనా వెబ్సైట్స్ కానీ ఏమైనా ఉండేటప్పుడు ఏంటంటే ఎజ్యూర్ సర్వీసెస్తో లింక్ చేయడం కానీ, ఎజ్యూర్ అనేది కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో దీంతో లింక్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటిపైన కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ జావా స్క్రిప్ట్ కానీ మోంగో డీబీ కానీ దానిపైన వర్క్ చేయడం ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట. సర్వర్ సైడ్ అప్లికేషన్స్ పైన కూడా చాలాసార్లు వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఫుల్ స్టాక్ డెవలపర్స్ వీళ్ళందరికీ కూడా కొన్ని కంపెనీస్ మ్యాక్సిమం వాళ్ళు చూసేది ఏంటంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీ ఎగ్జిక్యూషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరు అడుగురు. కానీ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాకుండా ఫ్రెషర్ అయితే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం ప్రిఫర్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది అంత ఈజీగా ఎవరు నేర్చుకోరు. ఇప్పుడైతే ఎన్ని గ్రాడ్యుయేట్ని అన్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి, కానీ మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ఇలా ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఈ జాబ్స్ ఏవైతే ఎఫ్ఎస్డి ప్లస్ ఇక్కడ రియాక్ట్ నావిగేషన్ అనేది మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన జాబ్ కాబట్టి, సో ఆయనకి ఈ ఫ్రంట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇవన్నీ కూడా వీటిపైన ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట కంపెనీ నుంచి. అండ్ ఇక్కడ రియాక్ట్ నావిగేషన్ ఇప్పుడు ఆయనకు వచ్చింది కాబట్టి అది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది ఒక స్మాల్ లైన్ ఆఫ్ కోడ్స్ అయితే రాస్తారనమాట. మనం ఒక స్క్రీన్ పైన మల్టిపుల్ స్క్రీన్స్ మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఒక అప్లికేషన్లో కానీ ఏదైనా కానీ, సో అది రియాక్ట్ నావిగేషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట.
సో ఒక ప్రెజెంటేషన్ మేనేజ్ చేయడానికి కానీ లేకపోతే స్క్రీన్స్ని మనం షిఫ్ట్ చేసేటప్పుడు అది ఎలా మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి యూజర్కి, ఇలాంటివన్నీ కూడా రియాక్ట్ నావిగేషన్లో అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎఫ్ఎస్డి ప్లస్ రియాక్ట్ నావిగేషన్ వాళ్ళకు ఉండే వర్క్ అన్నమాట. అండ్ ఫుల్ స్టాక్ ఇది వీళ్ళకి శాలరీస్, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయం మాట్లాడుకుంటే శాలరీస్ అయితే మంచిగా వస్తాయి అనమాట. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఈ రోజుల్లో కోడ్ రాసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. కోడ్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఒక ఫస్ట్ 2 ఇయర్స్ మీరు ఒక ఫ్రెషర్గా జాయిన్ అయినా కూడా ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు నెక్స్ట్ కంపెనీకి వెళ్తే మినిమం మీకు 16 నుంచి 20 ఎల్పిఏ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అంత డిమాండ్ ఉంటుంది వీటికి. స్టార్టింగ్లో మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు కూడా మీకు మ్యాక్సిమం 6 నుంచి 8 ఎల్పిఏ రేంజ్లో ఉంటుంది అనమాట. అండ్ మామూలు చిన్న కంపెనీస్ అయితే మీకు 5 to 6 ఎల్పిఏ అయితే కామన్, అదైతే లీస్ట్ రేంజ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి అలా ఉంటుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ యూఎక్స్ గురించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. అండ్ ఇంకేదైనా టాపిక్ పైన వీడియో చేయాలి అని కూడా మీకు అనిపిస్తే ఆ టాపిక్స్ కూడా మెన్షన్ చేయండి కామెంట్స్, నేను తప్పకుండా దానిపైన అయితే వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.